ఆ అవునా? సరే అమ్మా, ఇప్పుడే చెప్తాను. సరే. ఏమండి, మా అమ్మ ఇప్పుడే ఫోన్ చేసింది. మిన్ను ఫంక్షన్ చేస్తున్నారంట మా అమ్మ వాళ్ళు. అందుకనేసి మీ వాళ్ళు ఎవరైనా ఉంటే లిస్ట్ తయారు చేయమని చెప్పింది. ఫంక్షనా? నాన్ వెజ్ ఉంటుందా? నాన్ వెజ్ అండి ఫంక్షన్ కి. అంటే మందు, చికెన్, బిర్యానీ ఇవన్నీ ఉంటాయా? అన్నీ ఉంటాయి. మీరైతే లిస్ట్ తయారు చేసిస్తే మా అమ్మకి ఎంతమంది అని చెప్పేసి ఫోన్ చేసి చెప్తాను. స్టార్ట్. అవునా? ఒక నిమిషం, ఆ లిస్ట్ ప్రిపేర్ చేస్తా. ఒక్క నిమిషం. ఇవే తగ్గించుకుంటే మంచిది. లిస్ట్ తయారైందా లేదా ఇంకా రాస్తూనే ఉంటారా? అయిపోయింది. ఒక్క పేరు ఇంపార్టెంట్. ఒకసారి చూసుకో. ఏంటండి ఎన్ని పేపర్లు రాశారు? ఎంతమంది రాశారు? అది మా వాళ్ళు బంధువర్గం ఎక్కువ కదా, అందుకే ఒక సింపుల్ గా ఒక 200 మంది రాశారు. మ్యూజిక్. ఏంటి 200 మందా? మా వాళ్ళంతా కలిపినా కానీ 50 మంది కూడా ఉండదండి. ఏంది మీ చుట్టాలు మాత్రమే రాస్తున్నారా లేకపోతే ఊరు మొత్తం పిలుస్తున్నారా? ఫంక్షన్ మీ వాళ్ళే కదా చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మనకి బాగా దగ్గరైన వాళ్ళే. అందులో అంత ఫిల్టర్ చేస్తేనే 200 మంది వచ్చారు. మామూలు సాదా సీతగా అంటే ఒక 500-600 మంది వచ్చేయటం అనుకో. అయినా మీ వాళ్ళు ఫంక్షన్లు ఇప్పుడే కదా చేస్తున్నారు, ఎప్పుడు చేయరుగా. అసలు ఫిల్టర్ చేస్తేనే 200 మంది వచ్చారే. అయినా ఈసారి కానీయే. ఫంక్షన్ కి 3 లక్షలు అవుతుందంట. మా అమ్మ ఒక్కటే ఖర్చు పెట్టుకోలేదుగా. పైగా మాక వెనక ముందు అన్న తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది లేరు. ఉండదు ముగ్గురు ఆడపిల్లలమేగా. అందుకే నేను మా అక్కలతో మాట్లాడేసి ఒక నిర్ణయం తీసుకున్నా. నిర్ణయం తీసుకున్నావా? ఏ నిర్ణయం తీసుకున్నావే? అదే 3 లక్షలు అవుతుంది కదా, 1.5 లక్షలు నేను ఇస్తానని చెప్పాను. 1.5 లక్షలు ఏంది? కావాలంటే 1000 చదివించేద్దామే. నువ్వు ఇలా అంటావని నాకు ముందే తెలుసు. అందుకే ఫోన్ పేలో 1.5 లక్షలు నేను సెండ్ చేసేసాను. ఏంటి 1.5 లక్ష? మరి నువ్వేమో ఇంతమందిని రాసావుగా. టోటల్ వచ్చింది మీది ఒక 200, మాదొక 100, 300 పైన వస్తుంది. మరి చికెన్, మటన్, మందు అంటున్నావు. మరి 3 లక్షలు ఖర్చు కాదా ఏంటి? ఒక్క నిమిషం ఆ లిస్ట్ ఇవ్వవే. పనికి మాలలో వీళ్ళంతా ఎందుకే? వీళ్ళంతా అవసరం లేదు. పనికి మాలలో వీళ్ళంతా అవసరమే లేదు. నాకు తెలిసి అంత అవసరం లేదబ్బా. దగ్గరలో సాయిబాబా గుడి ఉంది కదా, అక్కడైతే ఆ రోజే అన్నదానాలు అయితే జరుగుతాయి. మనం 1000 2000 ఇస్తే అన్నదానం కూడా అన్నదానంలో అందరూ చేరి ఆ ఫంక్షన్ జరిపేసి అక్కడే భోజనాలు అన్ని చేసేసి వద్దాం. అలానే చేసాం. అయినా ఇప్పుడు మా అమ్మకి మనం ఎంతమంది వస్తున్నామని చెప్పాలి? ఎంతమంది అంటే మనం మాత్రమే 300. అబ్బా, అంత పనికిరాని వాళ్ళే. అంతమంది వద్దులే. ఒక నువ్వు, నేను, మన పిల్లోళ్ళు ఒక 5 మంది అని చెప్పు, అంతే. 5 మంది అని చెప్పు చాలు. అమ్మా, జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. తిక్క కుదిరింది. లేకపోతే మామూలు ఫంక్షన్ చేస్తున్నారంటే చికెన్ ఉందా, మటన్ ఉందా, మందు పార్టీ ఉందా, మీరు ఎప్పుడు ఫంక్షన్ చేశారు అంటాడా. చీప్ గా మరి ఫంక్షన్ చేస్తున్నామా? ఇప్పుడు 1.5 లక్షలు అనేసరికి 200 మందిని పిలుస్తానన్నవాడు 3 చాలు అంటున్నాడు. దెబ్బకి తిక్క కుదిరింది.